స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కామారెడ్డి ఆర్టీఏ చెక్ పోస్ట్ పెందుర్తి దగ్గర ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు 80,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అన్అకౌంటెడ్ గా ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, లారీలు ఆపడం కానీ వసూలు చేయడం కానీ. అందులో కొంతమంది పారిపోతే మిగతా నలుగురిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. తర్వాత ఆఫీసర్స్ శామ్ రిచర్డ్సన్ అండ్ నాగలక్ష్మి గారు ఎంబీఏ గారు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించడం జరిగింది. తర్వాత అన్అకౌంటెడ్ గా కొన్ని 38 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి. వాటన్నిటి గురించి కూడా విచారించడం జరుగుతుంది. ఒక నివేదిక తయారు చేసి పై అధికారుల ద్వారా ఇది గవర్నమెంట్ కు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఈ రోజు ఇంకో గంటలో ముగుస్తాయి. డ్రైవర్లు ఎవరు కూడా ఇట్లాంటి అక్రమ వసూళ్లు అవుతున్నాయో ఆ అక్రమ వసూళ్ళకి ఎవరు కూడా సహకరించకూడదని డ్రైవర్లకు విన్నదండి. ఇది సడన్ సర్ప్రైజ్ చెక్, ఇది ఎఫ్ఐఆర్ లాగా కాదు, చెక్ మాత్రమే ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది. అదే 80,000 రూపీస్, కొన్ని సెల్ ఫోన్స్, అవి వేరే వాళ్ళ డ్రైవర్స్ సంబంధించినవి. వాళ్ళు ఒత్తిడి చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. వాటికి అన్నిటి కూడా వివరణ కోరడం జరుగుతుంది, ఉన్న అధికారులను వివరణ కోరడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఏదైతే అక్రమ వసూళ్లు అవుతున్నాయో ఇది వాళ్ళు గుర్తుంచుకొని తగిన రసీదు పొంది మాత్రమే డబ్బులు ఇవ్వాలా, అన్నెసరీగా డబ్బులు ఇచ్చి అట్లా వెళ్ళకూడదు అనేది వాళ్ళకి సూచించడం జరుగుతున్నది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ప్రమాదకరం.